శాంతి సుబ్బారావుని, సుందరాన్ని ఇద్దరినీ ఆకర్షించింది. ఆమెతో పరిచయం ఇద్దరి దినచర్యల్లో ఓ భాగం అయిపోయింది. కిషోర్ బళ్ళో నుంచి రావడం ఆలస్యం. సుందరం బంగ్లాకి పరిగెత్తుకొచ్చేవాడు. ముద్దు ముద్దుగా ఎన్నో కబుర్లు చెప్పేవాడు. సుబ్బారావు శాంతి ఎదురుగా ఉన్నంతసేపు ఏవేవో దివ్య లోకాల్లో విహరిస్తోన్నట్టు అనిపించేది. ఆ వాకిలి దాటగానే మళ్ళా తన గొడవేమో తనేమో. సుందరానికి మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా శాంతే గుర్తుకొస్తోంది. ఆ జాలి చూపులు వెన్నంటి అతన్ని గిలిగింతలు పెట్టేవి. ఆమె తనదైతే బాగునునని ప్రేమోన్మాదంతో కొట్టుమిట్లాడేవాడు. రోజుకో బహుమతి పట్టుకొస్తుంటే సుందరం ప్రకృతికి శాంతి మొదట నివ్వెరపోయింది. రకరకాల చీరలు, బుట్టలతో పళ్ళు. సుందరం మణిపరుసు శాంతి కుటుంబానికో పెన్నిదైంది. ఆ నల్లటి కురూపం అలా చనువు చూపిస్తుంటే మొదట కొంత ఏహ్యభావం తోచిన ఉన్న సంకటాల్లో అదే వెలుగుగా కనిపించింది శాంతికి. క్రమంగా ఓ విధమైన సానుభూతి ఏర్పడి అతని హృదయాన్ని గౌరవించడం నేర్చుకుంది. కారులో పక్కనే కూర్చోబెట్టుకుని బీచ్కి, సినిమాలకు, షాపింగ్కు నగరమంతా తిప్పుతుంటే కాదనలేకపోయింది. ఓ రోజు సాయంత్రం సుబ్బారావుకు శాంతి లజ్ కార్నర్ వద్ద కనిపించింది హాస్పిటల్ నుండి వస్తూ. ఎక్కడిదాకా ప్రయాణం? నవ్వుతూ ప్రశ్నించింది తనే, మాట్లాడ్డానికి సందేహిస్తున్న సుబ్బారావుని. ఆమె నవ్వు సుబ్బారావు గుండెల్లో వెన్నెల పువ్వుల్ని కురిపించింది. గమ్యం లేని ప్రయాణం. సుబ్బారావు సమాధానం ఇంకా నవ్వు తెప్పించింది శాంతికి. మీ ఫ్రెండ్ ఎక్కడా కనిపించరేం? మళ్ళీ ప్రశ్నించింది. రూంలో ఏకాంత సేవలో ఉన్నాడు. సుబ్బారావు సమాధానాలన్నీ అంతే విచిత్రంగా ఉంటాయి. రండి, కాస్త కాఫీ తాగొద్దాం. అభ్యంతరం లేకపోతే అలా బీచ్ దాకా వెళ్ళొద్దాం. శాంతి ఆహ్వానించింది. నాకా అభ్యంతరం? మగవాడికి నేను కాఫీకి పిలవాల్సింది పోయి మీరే పిలిచారే. ప్రియురాలి ఆహ్వానాన్నైనా తిరస్కరించొచ్చు గాని కాఫీ ఆహ్వానాన్ని కాదంటే రౌరవాది నరకాలు తప్పవట. మీరు భలే వారే, గమ్మత్తుగా మాట్లాడతారు. మెచ్చుకుని శాంతి కిలకిలా నవ్వింది. ఇద్దరూ కాఫీ తాగి బీచ్కి చేరుకున్నారు. చల్లని సంధ్యా సమయం. రకరకాల చీరల్లో రంగురంగుల అమ్మాయిలు, వింత వింత వేషాల్లో యువకులు, భిన్న వయసుల్లో, భిన్న ప్రకృతుల్లో అద్వైత భావాన్ని అలవర్చుకుని ఒరుసుకునే జంటలు. దగ్గరగా సముద్రం హోరు. బ్రతుకులోని ఔన్నత్య పతనాలను సూచిస్తూ ఉవ్వెత్తును లేచిపడే తరంగాలు. మెర్క్యూరీ దీపాల కాంతిలో మెరీనా స్వర్గానికి నకలుగా ఉంది. ఏంటో ఆలోచిస్తున్నారు? శాంతి ప్రశ్నించింది సుబ్బారావు పరధ్యానాన్ని కనిపెట్టి. లక్ష్యం లేని జీవితాన్ని గురించి. గాలికి చెదిరి మొహం మీద పడిన జుట్టు పైకి ఎగదోసుకుంటూ ఎటో చూస్తూ అన్నాడు సుబ్బారావు. ఏంటా వైరాగ్యం? ఇందాకటి నుండి చూస్తున్నాను. ఒకటే పరధ్యానం. గమ్యం లేని ప్రయాణం, లక్ష్యం లేని జీవితం. ఏంటా మాటలు? ఇది బీచ్. ఇక్కడ మనసుకు శాంతి లభిస్తుంది. హాయిగా గాలి పోసుకోవచ్చునే వచ్చారంటారా వీళ్ళంతా? లేక మీలా నిట్టూర్చడానికి వచ్చారంటారా? శాంతి అంత సూటిగా మాట్లాడుతుందని అనుకోలేదు సుబ్బారావు. నివ్వెరపోయి ఆమె కళ్ళలోకి చూడడం మొదలెట్టాడు, ఏదో ప్రభావానికి లోనై. శాంతి మళ్ళా చెప్పడం మొదలుపెట్టింది. మీరొత్త నిరాశావాదుల్లా ఉంది. మాలాంటి జీవితాల్లో మీరు ఇరుక్కుంటే ఈసరికి పిచ్చివాళ్ళు అయ్యేవాళ్ళు. లక్ష్యం అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రయత్నించడం మన కర్తవ్యం. కర్తవ్య పరాయణులకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట తప్పకుండా లక్ష్యం దొరికి తీరుతుంది. నిజానికి వడ్డించిన విస్తరలాంటి జీవితం అందరికీ లభించదు. అది కొందరికి జన్మతః రావచ్చు, మరికొందరికి ప్రయత్నిస్తే రావచ్చు. నా సంగతే చూడండి, ఎక్కడ మునిగి ఎక్కడ తేలాను. శాంతినికేతనానికి పోయి చిత్రకారిణిగా కళామతల్లిని ఆరాధించాలనుకున్నాను. చివరికి పరిస్థితి ఎదురు తిరిగి నర్సు కోర్సులో చేరాను. విశ్వవిఖ్యాతగన్న శాంతినికేతన్ ఎక్కడా? రోగులతో, రుష్టులతో, మూలుగులతో నిండుండే హాస్పిటల్ ఎక్కడ? ఏమంటారు? ఏం చెప్పాలో తెలియక సుబ్బారావు తన ఆరాధ్య దేవత వైపు తదేక ధ్యానంతో చూడడం మొదలెట్టాడు. తేరుకుని ఎంత ప్రయత్నించినా ఆశ నిరాశ అయితే అప్పుడు? ప్రశ్నించాడు అర్ధోక్తిలో. అంత మాత్రంతోనే బ్రతుకు భగ్నమైపోనక్కర్లేదు. అప్పుడు కలిగిన గాయాన్ని కాలమే మానేట్టు చేస్తుంది. ప్రతి ఏటా వసంతం వస్తూనే ఉంటుంది. ఎండిన మోళ్లు చిగిరిచి నూతన శోభను పొందుతూనే ఉంటాయి. అచేతన ప్రకృతే అలా మారుతూ ఉంటే మనుషులం మనం మారలేమా? అంది శాంతి. ఆ చిన్న వయసులో అంత జీవితానుభవ సారాన్ని అందిస్తున్న శాంతి మాటలు సుబ్బారావుకు మొదట ఆశ్చర్యాన్ని గొల్పిన, జీవితాన్ని ఎదుర్కోవడంలోని ఆమె దృఢవైఖరి అతనిలో అనంత విశ్వాసాన్ని కలిగించాయి. అంతే శాంతి, నేను చాలా పొరపాటు చేశాననిపిస్తోంది ఇప్పుడు. పరీక్ష ఎందుకు పాస్ కాలేకపోయానో, జీవితంలో అన్ని ఎదురు దెబ్బలు ఎందుకు తిన్నానో ఇప్పుడు అర్థమవుతోంది. నీ వంటిది నాకు తోడుంటే ప్రపంచాన్నే జయించగలననిపిస్తోంది అన్నాడు దగ్గరగా జరిగి.
తన కళ్ళలోకి చూస్తున్న ఆ అకృత్రిమ యువకుణ్ణి గాఢంగా కౌగిలించుకుని తనలో కలుపుకోవాలి అనిపించింది శాంతికి. కాని ఏదో సంస్కారం ఆమె నిగ్రహాన్ని సడలనీయకుండా కర్తవ్యనిష్టను ఉద్దీపింపజేసింది. హృదయంలోని బాధను ఆత్మీయులనుకునే వాళ్ళకు చెప్తే బరువు తీరి ఆశ్వాసన లభిస్తుంది. మీ కష్టాలేంటో నాకు కూడా చెప్పరు అంది శాంతి జాలిగా అతని వైపు చూసి. ఒక్క నిట్టూర్పు విడిచాడు సుబ్బారావు. సముద్ర గాంభీర్యం అలుముకుంది. తన కథ చెప్పడం మొదలుపెట్టాడు, ఇసుక దోసిట్లోకి తీసుకుని వదులుతూ. నేను చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాణ్ణి. ఓ బరువు బాధ్యత ఏమీ లేదు. తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. నలుగురి ఆడపిల్లల తర్వాత నేను పుట్టడంతో ఆ గారాబం ఇంకా ఎక్కువైంది. ఎన్ని చిలిపి పనులు చేసినా ఇంటి దగ్గర ఏమీ అనేవాళ్లు కాదు. సుందరానికి నాకు స్నేహం అలానే అయింది. ఇద్దరం కలిసి కుర్ర గ్యాంగుకు నాయకత్వం వహించి ఎదురు లేకుండా తిరిగాం. ఊడల మర్రి పాకి కోతి కొమ్మచ్చి ఆడేవాళ్లం. తోటల్లో జొరబడి కాయలు దొంగలించేవాళ్లం. ఎవరైనా ఎదురు మాటంటే వాళ్ల పని పట్టేవాళ్లం. కార్తీక మాసంలో పొట్టుకోకలు కట్టుకుని ఇత్తడి బుట్టల్లో పూలు జామకాయలు పెట్టుకుని గుళ్ళోకొచ్చేవాళ్లు ఆడవాళ్లు. గోడచాటున నక్కి ఆ బుట్టలు ఎగరగొట్టి చెదిరిపోయిన ఆ పళ్ళు ఎత్తుకుని పారిపోయేవాళ్లం. అలా విశృంఖలంగా నడిచింది బాల్యం. నా 10వ ఏట నాతో పాటు హైస్కూల్లో చేరింది రమ. అప్పటినుండి నా అసలు జీవితం ప్రారంభమైంది. రమ మా పెద్దబావ చెల్లెలు. వాళ్ళ ఊళ్ళో హైస్కూల్ లేకపోవడంతో పెద్దక్క ప్రోత్సాహంతో మా ఇంట్లోనే ఉండి బళ్ళో చేరింది. ఇద్దరం పోటీపడి చదివేవాళ్లం. వయసు పెరిగే కొద్దీ ఒకళ్ళనొకళ్ళం మాట్లాడుకోవడం మానేశాం. మా అమ్మ వాళ్ళు నవ్వుకునేవాళ్లు మా తరహా చూసి. ఒంటరిగా కనిపించినప్పుడు మాత్రం దొంగచూపు చూడబుద్దయ్యేది నాకు. రమ ఏమీ పట్టనట్టు బెట్టుగా ఉండేది. నేను స్కూల్ ఫైనల్ చదువుతుండగా వేసవి సెలవులకు వెళ్లిన రమ మళ్లీ తిరిగి రాలేదు. అమ్మ వాళ్ళ మాటల్లో తెలిసింది. రమ పెద్దదయిందని, చదువు మానిపించారని. అక్కడి నుండి నాలో తెలియని ఆందోళన ప్రారంభమైంది. తీరని వెలితి కలిగినట్లయింది. లైబ్రరీకి వెళ్లి శరత్ పుస్తకాలను విపరీతంగా చదవడం అప్పుడే అలవాటైంది. అందులో ఉన్న పాత్రల్లా అద్భుతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని కలలు గనేవాణ్ణి. రమ నా స్వాప్నిక జగత్తులో స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రేమ స్వరూపిణి. కలలో లాగానే దగ్గరకు జరిగి అందినట్టే అంది, అంతులేకుండా పోయింది. అకస్మాత్తుగా మొసుంచి వాతబడి మరణించింది. చచ్చిపోతూ బావా బావా అని కలవరించిందట నన్ను. నా హృదయానికి తగిలిన ప్రబలాఘాతం అది. రమ పుస్తకాలన్నీ మా ఇంట్లోనే మిగిలిపోయాయి. ఒంటరిగా వాటిని పేజీలు తిప్పుతూ ప్రతి పుటలోనూ రమను ఊహించుకునేవాణ్ణి. ముత్యాల్లా రాసిన అక్షరాల్లో రమ ప్రతిబింబం కనిపించి కుమిలి కుమిలి ఏడ్చేవాణ్ణి. ఏదో గాంభీర్యం అప్పుడు నన్ను ఆవహించింది. గుంటూరులో కాలేజీలో చదువుతుండగా మరో సంఘటన ఎదురైంది. సరోజ మా పక్కనున్న ప్లేడర్ గారమ్మాయి. వాళ్ళు మాకు దూరపు బంధువులు. అమ్మ నాకు అన్నం వండి పెట్టడానికొచ్చి తీరిక దొరికినప్పుడల్లా వాళ్ళింటికి వెళుతూ ఉండేది. తన పుట్టినరోజు పండగ చేసుకుంటూ సరోజ అమ్మని నన్ను వాళ్ళింటికి విందుకు పిలిచింది. నాకంటే జూనియర్ క్లాసు కావడం వల్ల మా ఇంటికొచ్చి తెలియని విషయాలు చెప్పించుకుంటూ ఉండేది. ఆ పరిచయంతో ఇద్దరం దగ్గరగా ఉండేవాళ్లం. అమాయకంతో కూడిన ఆర్ద్రత, అన్నింటికంటే ఆ చక్రాల్లాంటి కళ్ళల్లో మెరిసిన మెరుపులు నా హృదయాన్ని ఆకట్టివేశాయి. సరోజ నా హృదయంలో క్రమంగా ప్రియురాలి స్థానం ఆక్రమించుకుంది. బియ్యం కలిసినట్టు మా ఈడు జోడు చూసి ముచ్చట పడేవాళ్లంతా. తన తల్లితో వరసలు కలిపి పరాచకాలాడేవాళ్లు సరోజ తల్లిదండ్రులు. అయితేనేం సరోజ తల్లిదండ్రులకు నేను నచ్చాను గాని మా ఆస్తిపాస్తులు సంతృప్తి కలిగించలేకపోయాయి. ఆత్మీయత, అనురాగము, ధనదాహాన్ని అణచలేకపోయాయి. ఒక్కగానొక్క కూతుర్ని లక్షల ఆస్తితో విదేశాలకు చదువుకు వెళ్లే ఓ భాగ్యవంతుడి పుత్రుడికి కట్టబెట్టారు. సరోజ అతి బలవంతంగా మరొకరి సొత్తయింది. ఆ మేళతాళాల ధ్వనులు వినలేక చదువు మానేసి ఇంటికొచ్చేశాను. ఓ నిరుత్సాహం, పరధ్యానం నన్ను ఆవహించి నిలువున పొంగదీశాయి. చిన్నప్పటి ఆ హుషారు, చలాకీతనం ఏమయ్యాయో జడున్నైపోయాను. మా పెద్దక్కకు ఒక కూతురు పుట్టింది. దానికప్పుడు 5 ఏళ్లు. అది పెరిగి పెద్దదైన తర్వాత నాకిచ్చి చెయ్యాలని తహతహలాడేది మా అక్క. మా అమ్మా నాన్నలు ఆ అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్టు నా పెళ్లి సంగతి పట్టించుకోవడం మానేశారు. ఇంతలో సుందరానికి పెత్తనం వచ్చింది. డబ్బు వలన దొరికే జల్సా జీవితాన్ని అనుభవిస్తూ 24 గంటలు ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. ఎవరి సమస్యలు వాళ్లవి, ఎవరి బాధలు వాళ్లవి. ఇంతలో నువ్వు నాకు కనిపించావు. నీలో రమ, సరోజల్ని చూశాను. రమ అచ్చంగా నీలా గంభీరంగా ఉండేది. సరోజ నీలా నవ్వేది అమాయకంగా. ఇప్పుడు చెప్పు, నా గమ్యానికి లక్ష్యం లభించినట్టేనా? సుబ్బారావు తన కథ చెబుతున్నంతసేపు అతని వంకే తదేకంగా చూస్తూ వింటున్న శాంతి ఆ మాటతో ఉలిక్కి పడింది.
జాలితో సానుభూతి చెప్పడం తప్ప ఆ ప్రశ్నకు జవాబు తానింతవరకు ఊహించలేదు. ఏం శాంతి, మాట్లాడవేం? నిన్ను చూస్తుంటే నాకు గమ్యస్థానం చేరాలనిపిస్తోంది. నీ సన్నిధి సాహచర్యాల్లో కొత్త జీవనాన్ని పోసుకోవాలనే ఆశ నన్ను గిలిగింతలు పెడుతోంది. ఏమంటావ్? అని ఏదో మైకంలో శాంతి చేయి పట్టుకుని నొక్కాడు సుబ్బారావు. అతని స్పర్శతో శాంతి తెలియని పారవస్యంలో మునిగి అతని కళ్ళల్లోకి అలానే చూస్తూ ఎలాగో గుండెదటవు తెచ్చుకుని చుట్టుపక్క తిరుగుతున్న వాళ్ళని చూపించింది మనుషులున్నారని. తన మాటల ప్రభావాన్ని ఆమె ముఖంలో చదవడానికి ప్రయత్నిస్తూ దూరంగా జరిగాడు సుబ్బారావు. ఇద్దరూ మాట్లాడకుండా అలానే చాలాసేపు కూర్చున్నారు. ఇద్దరి హృదయాల్లోనూ మందర మదనం సాగుతోంది. ఎదురుగా ఉన్న సముద్రం అల్లకల్లోలంగా వాళ్ల గుండెల్లో ప్రతిబింబించింది. ఇక లేద్దామా? అంది శాంతి కుదుటపడి నిశ్శబ్ద భంగం చేస్తూ. ఇంకాసేపు కూర్చోకూడదు అన్నాడు సుబ్బారావు తన సంగతి అటు ఇటో తేల్చుకోవాలని. కూర్చోవడానికేం, చాలాసేపు కూర్చోవచ్చు. ఇళ్ల దగ్గర మన కోసం చూసేవాళ్ళు ఎవళ్ళు లేకపోతే ఎంతసేపైనా కూర్చోవచ్చు. మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం. వెళదాం పదండి అంది శాంతి. ఇద్దరూ లేచారు. సుబ్బారావు గబగబా వెళ్లి ఓ పూలమాల కొన్నాడు. శాంతి తలలో తురమాలని దగ్గరగా వచ్చి ఏదో సందేహంతోచి మళ్ళా చేతికిచ్చాడు. పండ్ల అంగడికి వెళ్లి ఓ దానిమ్మ పండు కొన్నాడు. అది చక్కగా పగిలి రత్నాల్లాంటి గింజలతో చెవులుడిస్తోంది. నాకోసమే కదూ అంది పలుకు పలుకున చూస్తూ శాంతి. ఇక అన్ని నీకోసమే అన్నాడు వ్యంగ్యంగా సర్వస్వం అర్పిస్తున్నట్టు సుబ్బారావు. శాంతి పొంగిపోయింది ఆ మాటకు. నిజంగా సుబ్బారావు చొరవ తీసుకుంటే అతని చేత పూలు పెట్టించుకునేది. చేయి చేయి గిలికించి కళ్ళల్లో కళ్ళు కలిపి తోడుగా నడిచేది. బెరుకుతో సుబ్బారావు అంటనట్టు వ్యవహరించాడు. స్త్రీ సహజమైన సిగ్గుతో మరీ సన్నిహితం కాలేకపోయింది శాంతి. దారిలో టాక్సీ ఆపి డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు సుబ్బారావు. వెనక సీట్లో చేరబడింది శాంతి. కారు వేగంతో పాటు ఇద్దరి హృదయాల్లోనూ ఆలోచనలు అలల్లాలేచి ఆ వేగాన్ని అందుకున్నాయి. శాంతి ఇల్లు సమీపించేసరికి కారుకి వాళ్ల ఆలోచనలు కూడా బ్రేకులు పడ్డాయి. శాంతి దిగి సుబ్బారావు చేతిలో ఇన్ని దానిమ్మ గింజలు పోసి నవ్వుకుంటూ పోయింది ఇంట్లోకి. ఒక్కో గింజ చప్పరిస్తూ ఏవేవో సుఖస్వప్నాలు కంటూ రూమ్ చేరుకున్నాడు సుబ్బారావు. ఆ రోజు డ్యూటీ లేదు శాంతికి. కిషోర్తో కలిసి క్యారమ్స్ ఆడుకోవడానికి, తిరిగ్గా కాలక్షేపం చేయడానికి సుందరం వాళ్ల రూమ్కొచ్చింది. సుబ్బారావు శాంతి సింగిల్స్ ఆడుతూ కూర్చున్నారు. కిషోర్ వాళ్ల ఆట చూస్తూ కాయ పాకెట్లో పడినప్పుడల్లా కీరంతలు కొడుతున్నాడు. సుందరం కుర్చీ దగ్గరగా లాక్కుని ఆటలోని మెళకువల్ని చెప్తూ శాంతికి సలహాలివ్వడం మొదలుపెట్టాడు. ఆ కాయని కొట్టమని, ఆ యాంగిల్ చూడమని. ఇంతలో తలుపెవరో తోసుకొచ్చారు. సుందరానికి గుండెగినంత పనైంది. ఎదురుగా బావ తిరుపతయ్య, తన తోబుట్టుకు స్వయంగా మొగుడు. సంతలా ఉన్న ఆ గదిని చూసి చాలా వరకు వచ్చిందన్నమాట వ్యవహారం అంతా గ్రహించినట్లు బొమ్మముడి బిగించాడు తిరుపతయ్య. కొత్త వ్యక్తిని చూడగానే శాంతి ఆట మానేసి వస్తానండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. కిషోర్ హుషారంతా ఎగిరిపోయి లేడీ వేటగాడిని చూసినట్టు తిరుపతయ్య మీసాల వంక వెదురుగా చూస్తూ అక్కని అనుసరించాడు. సుబ్బారావు తేరుకుని ఓహో బావగారా, రండి రండి కూర్చోండి అని సంచందుకుని కుర్చీ చూపించాడు. ఇంటి దగ్గర సంగతులు, అక్కగారి క్షేమ సమాచారాలు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ బావగారి పరధ్యానాన్ని కనిపెట్టాడు సుందరం. ఆ ఆలోచన శాంతిని గురించేనని అతడు పసిగట్టలేకపోలేదు. ఆ సాయంత్రం ఇప్పుడే వస్తానని విశ్రాంతి తీసుకోమని బాబు చెప్పి కారు తీసుకుని సరాసరి శాంతి ఇంటికి వెళ్ళాడు సుందరం. లలితమ్మ ఆరోగ్యం పుంజుకుని ఇంటి పనంతా చూసుకుంటోంది. కాఫీ అందిస్తూ ఏమోనైనా అంతా శాంతి మీదే ఆధారపడున్నాం. దీన్ని ఓ ఇంటిదాని చేస్తే నా బరువు తీరుతుంది. మనసులో బాధ బయట పెట్టింది ఆ ఇల్లాలు. సుందరం శాంతి వాళ్ల ప్రవర్తన భవిష్యత్తు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమె హృదయం అల్లకల్లోలమయ్యేది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండునని లీలగా మనసులో మిదిలినప్పుడు ఓ విరుద్ధ భావం తొడుక్కొని మరిసి ఆ భావనను ప్రతిఘటించేది. ఆమె కన్న తల్లి, బిడ్డల క్షేమమే ఆమెకు కావలసింది. అనుభవాలతో పరిణితమైన ఆమె మనస్సు ఆ సమస్య పరిష్కారానికి త్వరపడ్డం మొదలుపెట్టింది. ఉపేక్షించడం బాగుండదని, ముసుగులో గుద్దులాటి ఎందుకని తన కోరిక కూడా సుందరం ముందు ఉంచింది లలితమ్మ. ఇద్దరూ కారెక్కి వెళ్ళిపోతుంటే సంతృప్తిగా నిట్టూర్పు విడిచి పనిలో మునిగిపోయింది. చివరికి బీచ్లో మామూలు చోట కూర్చున్నారు సుందరం శాంతి. రోజులా హుషారుగా లేడు సుందరం. ఏదో ఆలోచిస్తూ మనసులో విషయాన్ని ఎలా చెప్పాలా అని ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ఏం అలా ఉన్నారు? తానే కదిలించింది శాంతి. మా బావను చూశారుగా శాంతి, ప్రపంచంలో నాకెవరంటేనూ భయం లేదు, ఆయనంటే తప్ప.
నువ్వు లేచొచ్చిన దగ్గర నుండి ఆయన అదో రకంగా ఉన్నాడు. నన్ను నేరం చేసిన వాడిని చూసినట్లు చూస్తున్నాడు. నా బ్రతుకులో ఎవరో నిప్పులు పోస్తున్నట్లు భావిస్తున్నాడు. నా కోసం తాను పడుతున్న శ్రమంతా వ్యర్థమైపోతున్నట్టు ఇంటికి బయలుదేరమంటున్నాడు. ఆప్తులు బాధపడ్డంలో అసహజమేముంది? మరి మీరేమని నిశ్చయించుకున్నారు? ప్రశ్నించింది శాంతి. ఓ క్షణమాగి దృఢ నిశ్చయానికొచ్చినట్టు, నిన్ను విడిచి ఒక్కడనే పోలేను శాంతి అన్నాడు సుందరం. అదేంటి, ఎల్లకాలం నా కోసం ఇక్కడుండిపోతారా? ఓసారి వెళ్ళి రావచ్చుగా. ఏంటో పిచ్చి తోసివేయబోయింది శాంతి. నేను వెళ్ళడమనేది సంభవిస్తే నీతో పాటే. ఇల్లాలుగా నిన్ను స్వీకరిస్తే తప్ప నాకు శాంతి లేదు. నీ మీదే నా బ్రతుకు ఆధారపడింది. ఏమంటావు శాంతి? తన హృదయం ఆమె ముందు పెట్టి ఎదురు చూడసాగాడు సుందరం. శాంతి ఆ మాటలతో అప్రభితురాలైంది. ఆ అగ్ని పరీక్ష వస్తుందని ఎప్పుడో తాను ఊహించినా అంత త్వరలో వస్తుందనుకోలేదు. సమాధానం కోసం సుందరం గుండె ఎలా కొట్టుకుంటూ ఉందో అతని బాధ అవధి ఏంటో అర్థం చేసుకుంది శాంతి. నిజంగా సుందరం తనను ప్రేమిస్తున్నాడు. తనే సర్వస్వమని ఆకాంక్షిస్తున్నాడు. కానీ తను సుందరాన్ని ప్రేమిస్తుందా? ఆప్తునిగా, ఆదుకొన్నవానిగా, రక్షకుడిగా భావించడం తప్ప అతనితో సహజీవనం సాగించాలనే కోరికే ఇంతవరకు కలగలేదు. సుబ్బారావుని చూసినప్పుడు కలిగే భావోద్రేకం, హృదయ స్పందనం సుందరాన్ని చూసినప్పుడు కలగదు తనకు. కృతజ్ఞత, ఆదరభావం తప్ప తన కర్తవ్యం ఏమిటి? తన ఒక్క మాటకు ఆ క్షణంలో ఎంతో విలువుంది. బ్రతుకు బాగు చేయడానికి, భగ్నపరచడానికి. కాని ఏం చెప్పాలి? సుందరం, సుబ్బారావు, వెలుగు, చీకటి, తల్లి, తను, ఆనందము, ఐశ్వర్యము. ఎన్నో భావనలతో శాంతి గుండెల్లో ఓ పెను తుఫాను వీచడం మొదలుపెట్టింది. ఆమె అబల. పరిచయం కొద్దీ సుందరంతో తిరుగుతోంది. అకస్మాత్తుగా ఇటువంటి పరీక్ష వస్తుందని ఆమె అనుకోలేదు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పేటంత పరిణితి ఇంకా ఆమెలో రాలేదు. సుశిక్షిత కాబట్టి కలవరాన్ని అణుచుకుని ఇసుకలో గీతలు గీస్తూ అమ్మను కూడా అడిగి చూడండి. అర్ధోక్తిలో తనదేమీ లేనట్టు తెలిపింది శాంతి. మాటైతే అందిగాని సుందరం అనాకారి అని తోచినప్పుడల్లా ఏదో విరుద్ధ భావం ఆమె హృదయాన్ని దహించి వేసేది. అటు ఇటూ తిరిగే జంటలు కాకి ముక్కుకు దొండపండు అన్నట్టు తమ వంక తేలిగ్గా చూస్తుంటే అవమానంతో కుంగిపోయేది. అతని పక్కన తనని ఊహించుకుంటూ చిచ్చి అనుకునేది. కాని తమ కుటుంబ నిస్సహాయ స్థితి, సుందరం ఐశ్వర్యము, అతని ప్రేమ గుర్తుకొచ్చి సుందరం తనవాడని తోచినప్పుడల్లా ఉద్వేగమైన ఓ ప్రేమ తరంగం లేచి ఆ అసంతృప్తి మీద అమృతాన్ని చిలికి ఊరట కలిగించేది. అతడు ప్రేమతో తెచ్చిన చీర కట్టుకుంది. కొనిచ్చిన పూలదండ తురుముకుంది. తన చేతిలో వ్యానిటీ బ్యాగు, అందులో నోట్ల కట్ట, హై హీల్స్, పరిమళించే హెయిర్ ఆయిలు. నిలువెల్లా అతని డబ్బు ప్రవహిస్తోంది. ఒక్క దేహము, అందులో ఆత్మ తప్ప అన్నీ సుందరానివే. కృతజ్ఞత ఆమెను ఆకట్టి చివరకు లోబడేటట్టు చేసింది. శాంతి. సుందరం గొంతులో పరవసత్వం ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగించింది. ఏమిటన్నట్టు అతని కళ్ళలోకి చూసింది శాంతి. పక్కగా దగ్గరగా జరిగిన సుందరం ఆమెను చేతుల్లోకి తీసుకుని విద్యుత్ కాంతిలో జిగేల్ జిగేల్మనే రాళ్ల నెక్లెస్ ఆమె మెడని అలంకరించి కళ్ళు మూసుకుని ఓ దీర్ఘ నిశ్వాసం విడిచాడు. ఓ రోజు నగల దుకాణంలో ఆ నెక్లెస్ కనిపించింది. అబ్బా, ఎంత బాగుందని పొగిడింది శాంతి. సుందరం ఎప్పుడు కొన్నాడో గాని అదిప్పుడు ఆమె మెడని అలంకరించింది. శాంతి బొమ్మల అతని హృదయంలో తలదాచుకుని పరవశమైపోయింది. ఏదో మైకం ఇద్దరినీ ఓ క్షణం ఆకట్టి వేసింది. సముద్రఘోష మంగళ వాయిద్యంగా, బీచుకొచ్చిన వాళ్ళు అతిథులుగా, ప్రకృతి పరిష్వంగంలో, ఆ ఏకాంతంలో వాళ్ళిద్దరూ అలానే ఉండిపోయారు చాలాసేపు. ఈ దొంగచాటు వ్యవహారం, ఈ అల్లరి చిల్లర పనులు నాకు నచ్చావు అన్నాడు తిరుపతయ్య ఉన్నట్టుండి. సుబ్బారావేమీ మాట్లాడలేదు. తల ఉంచుకుని కూర్చున్నాడు. లేకపోతే ఏంటి, డబ్బెలా పోతున్నా నాకు అక్కర్లేదు. వాళ్ళమ్మ నాన్నలు సంపాదించారు, ఖర్చు పెట్టుకుంటున్నాడు. కానీ ఆరోగ్యం సంగతో అంతా తెలుసుండి మీరు చేస్తున్న పనేంటి? నువ్వైనా అడ్డు చెప్పకూడదు అన్నాడు మళ్ళా కంఠస్వరం రెట్టించి. ఇప్పుడు ఏం కొంప ముంచుకుపోయిందని ఆ మాటలో సమర్థించబోయాడు సుబ్బారావు. కొంప ముంచుకుపోలేదు. ఇదిగో ఉత్తరం సుందరం రాశాడు వాళ్ళక్కకు. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని ఎవళ్ళో చూడడం లేదన్నట్టుంది మీ వ్యవహారం. మన పొరువేంటి, ప్రతిష్ఠ ఏంటి? వాళ్ళెవళ్ళో ఏంటో ఏమీ అక్కర్లేదు. ప్రేమ దేనికైనా హద్దు పొద్దు ఉండాలిరా. కోపంగాని ఓ కవర్ విసిరేశాడు సుబ్బారావు మీదకి తిరుపతయ్య. అది సుందరం వాళ్ళక్కకు రాసింది. అందులో శాంతి సంగతి, తన ప్రేమ సంగతి, ఫలానా రోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తమ వివాహం సంగతి వచ్చి ఆశీర్వదించమని వివరంగా రాశాడు సుందరం. ఆ ఉత్తరం చదివేసరికి సుబ్బారావులో ఓ అసూయభావం పుట్టి పెరిగి పెద్దదైంది. తన చేతుల్లో నుంచి తన ఆస్తిని ఎవళ్ళో లాక్కుపోతున్నట్టు ఫీల్ అయ్యాడు.
తమ మధ్య చిన్నతనం నుండి ఏ అరమరికలు ఏ రహస్యాలు లేవు, కానీ శాంతి విషయంలో ఎవరికి వాళ్ళు తమ మనోభావాల్ని గుప్తంగానే అట్టే పెట్టుకున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళల్లో పనిచేసింది. ఇద్దరిలోనూ అనుమాన ఛాయలున్నా ఎవళ్ళూ బయటపడలేకపోయారు. ఎవరు బయటపడినా ఆ సమస్యకు పరిష్కార మార్గం దొరికేదే. కానీ ప్రేమ, అది గుండెల్లో దాచుకునే ఓ కటిక స్వార్థం. మనుషుల్లో సహజంగా ఉండే అసూయ ద్వేషాలు సుబ్బారావును కూడా మొదటిసారిగా ఆవహించాయి. తిరుపతయ్య ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. సుబ్బారావు మనోభావాల్ని కనిపెడుతూ, ఇప్పుడేమంటావ్? నువ్వు దగ్గరుండి ఇలా గొంతు మీదకు తెచ్చుకోవడంలో అర్థం తెలుస్తూనే ఉంది. మా వాణ్ణి బొమ్మను చేశారా మీరు, బొమ్మను. తప్పంతా నీదే అన్నట్టు ఆరోపించాడు తిరుపతయ్య. సుబ్బారావుకి కోపం వచ్చింది ఆ మాటలకు. తిరుపతయ్య కూడా కావలసింది అదే. ఇప్పుడు బాధపడ్డం దేనికి? ముందే ఉండాలిరా ఆలోచన. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేది. మేము తిరిగిన వాళ్ళమేరా, కానీ మరీ అంత పిల్ల తరహాగానా? అటు ఇటో తేల్చేద్దాం. కాని పద అంటూ కుర్చీలో నుంచి లేచి వంకెనున్న పైపంచ భుజాన వేసుకున్నాడు తిరుపతయ్య. సుబ్బారావు మాట్లాడకుండా అనుసరించాడు. ఇంటికొచ్చిన సుబ్బారావును తిరుపతయ్యను సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు అడిగింది లలితమ్మ. ఏంటోనైనా, నడి సముద్రంలో ఉన్నాం. ఎక్కడి రుణానుబంధమో మరి. ఈ బాబులిద్దరూ ఆదుకోకపోతే ఏమైపోయేవాళ్ళమో. తిరుపతయ్య ఎవరో తెలుసుకుని జరిగిందంతా ఏకరవ పెట్టి ఎంతో కృతజ్ఞత చూపించింది. శాంతి మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందిస్తుందో, అది వట్టి పిచ్చి పిల్ల. అభమో శుభమో తెలియదు. ఇందాక అబ్బాయితో పాటు కారులో వెళ్ళింది. కాసేపు కూర్చున్నారంటే అమ్మాయి వస్తుంది, కిషోరు బళ్ళో నుంచి వస్తాడు అని చెప్పి లోనికి వెళ్ళింది లలితమ్మ. సుబ్బారావుకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది ఆ ఇంట్లో. తిరుపతయ్య ఇల్లంతా పరికించి చూశాడు. బీద కొంప. తెలియక మాయలో పడతాం గాని టౌన్లలో ఏముంది? తలుపు బెళుకులు చూసేది, ఉచ్చులో ఇరుక్కునేది. ఈ ముసల్దానికి కావలసింది సుందరం కాదు, వాడి ఆస్తి. ఎలా అయినా వాడిని బుట్టలో వేసుకుని కూతుర్ని కట్టబెట్టాలని చూస్తోంది. ఈ టక్కులు టెక్కులు నా దగ్గర కుదరవు అన్నాడు. సుబ్బారావుకు కష్టం వేసింది లలితమ్మని శాంతిని అలా తేలిగ్గా మాట్లాడినందుకు. మేనర్సు తెలియదు అనుకున్నాడు తనలో. శాంతి సుందరం నుండి విడిపడితే తనదే అవుతుందన్న విద్రోహభావం అతనిలో ప్రవేశించి వింటూ కూర్చున్నాడు మెదలకుండా. లలితమ్మ కాఫీ తెచ్చిచ్చింది ఇద్దరికి. కాఫీ సిప్ చేస్తూ, చూడు చెల్లాయ్, ఈ కాలం కుర్రవాళ్లకు బొత్తిగా ఏమీ తెలీదు. నల్లనవన్నీ నీళ్లు, తెల్లనవన్నీ పావులు అనుకుంటారు. ఉత్త ఉద్రేకం తప్ప వాళ్లలో ఏమీ ఉండదు. నీకన్ని సంగతులు తెలియవు. మా వాడి సంగతే చూడు. అలాయ్ జులాయిగా తిరగడం తప్ప ఇన్నేళ్ళొచ్చిన బాధ్యతంటూ ఇంతవరకు ఎరుగడు. వాళ్ళ తండ్రి తల్లి ఎంత పరువుగా ప్రతిష్టగా బ్రతికారో వాడికి అక్కర్లేదు. పెద్దవాళ్ళం మనం ఉన్నామని కూడా వాడికి లెక్కలేదు. లేకపోతే చూడు, తిరుపతిలో పెళ్ళట, మేం తరలి రావాలట. వాళ్ళకి రాశాడు ఉత్తరం, ఇదిగో చూడు అని ఉత్తరం లలితమ్మ చేతికిచ్చాడు తిరుపతయ్య. కాఫీ గ్లాసు కింద పెట్టి చుట్టముట్టిస్తూ ఉత్తరం చదువుతోన్న లలితమ్మ ముఖంలో మార్పుల్ని గమనించసాగాడు. సుబ్బారావుకు అసహ్యం వేసింది ఆ కపట నాటకానికి. దాని పర్యవసానం ఎంత దుఃఖంగా పరిణమిస్తుందో లోపల భీతి చెందడం మొదలుపెట్టాడు. ఉత్తరం చదివి లలితమ్మ కిన్నురాలైంది. తనకు తెలియకుండానే జరుగుతున్న సంఘటనలకు, తోసుకొచ్చిన విషమ పరిస్థితులకు సమన్వయం కుదుర్చుకోలేక సతమతం కాసాగింది. చివరకు కూతురి భవిష్యత్తు విషయంలో తన బాధ్యత గుర్తుకొచ్చి, మరి పిల్లల అభిప్రాయం అలా ఉన్నప్పుడు ఆశీర్వదించడమే మిగిలింది అని తన నిశ్చయాన్ని వెల్లడించింది తిరుపతయ్యతో. మీరు అన్నీ విచారించి అంటున్నారా ఆ మాట? వీడన్నా చెప్పచ్చుగా సుందరం ఆరోగ్యం సంగతి. జీవితాలతో చెలగాడ్డం తప్ప ఇన్నేళ్ళొచ్చినా బుద్ధి లేకపోయే. నెత్తి మీదకు తెచ్చుకునేది, చివరకు తల పట్టుకుని కూర్చునేది అని సుబ్బారావు వంక మిరిమిరి చూసి మెల్లగా మొదలు పెట్టాడు తిరుపతయ్య. ఇదిగో చెల్లెమ్మ, ఇంతదాకా వచ్చి అసలు విషయం చెప్పక తప్పదు. నువ్వా పిల్లలు గలదానివి. వాళ్ళు పచ్చగా ఉండడమే నీకు కావలసింది. సుందరానికి పెళ్లికి పడదు. వాడు సున్నితంగా పెరుగుతున్న మొక్క. ఏ ఆటుపోట్లకు తట్టుకోలేడు. జబ్బు మనిషి. డాక్టర్లు పరీక్షించి స్త్రీ సాంగత్యం కూడదని నిషేధించారు. పెళ్లి చేసుకుంటే వాడు బ్రతకడు. మరి వాణ్ణి చేసుకుని నీ కూతురు ఎలా సుఖపడుతుందో ఆలోచించు. ప్రమాదం ముంచుకొచ్చేదాకా నాకు తెలియకపాయే. వీళ్లకు యువతల పెద్దవాళ్లున్నారు, మంచి చెడు చూడ్డానికి అనే గమనం కూడా లేదు. కొత్త తెలివి తక్కువ వాళ్ళు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? ఉన్న సంగతి చెప్పాను. తర్వాత మీ ఇష్టం. నాకు మాత్రం నీ కూతురి భవిష్యత్తు నాశనం కావడం ఇష్టం లేదు అని తేల్చి చెప్పి పైపంచ దులుపుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న లలితమ్మకు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది. గుండె మీద ఓ పిడుగుపడి కళ్లకు చీకట్లు కమ్మినట్టే కూలబడిపోయింది. శాంతి భవిష్యత్తుకేమీ భంగం రాదు. నేనున్నానని చెప్పి ఊరడించాలి అనుకున్నాడు సుబ్బారావు. కానీ అది సమయం కాదని ఆ దుఃఖితురాల్ని చూడలేక నిశ్శబ్దంగా వాకిట్లోకొచ్చి కాళ్ళు తీసుకుపోతున్న వైపు నడిచిపోయాడు సుబ్బారావు.